హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పీవీసీ మున్నాని. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం మహేంద్ర ఎక్స్యూవీ 300 అయితే తీసుకురావడం జరిగింది. W8 ఆప్షనల్ 10 ఎయిర్ బ్యాగ్స్ కారు, సన్ రూఫ్ కారు, ఆటోమేటిక్ కార్ అండి. ఈ కారు చూసుకున్నట్లయితే హర్యానా కారు ఢిల్లీలో ఉంది. 2 తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను, ఎన్ఓసి ఇస్తాను, ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. అదర్ స్టేట్ కార్లో ఫైనాన్స్ రావండి. ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి అయితే కార్ అయితే ఇస్తారు. మీరు వస్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్ళచ్చు. మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్, కంటైనర్ ఛార్జెస్, కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్కి ఎక్కించి పంపించడం జరిగింది. నా పేరు పీవీసీ మున్నా. నాకు ఖమ్మంలో పీవీసీ మున్నా వెహికల్స్ అనే కార్ బజార్ ఉందండి. నేను ఢిల్లీలో ఉన్నాను. ఈ కారు కూడా ఢిల్లీలో అయితే ఉంది. మహేంద్ర ఎక్స్యూవీ 300 W8 ఆప్షనల్ టాప్ అండ్ వేరియంట్ ఆటోమేటిక్ కారు, 10 ఎయిర్ బ్యాగ్స్ కార్ అండి. 2019 మ్యానుఫ్యాక్చరింగ్, 20 రిజిస్ట్రేషన్, 2035 దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది. రీడింగ్ చూసుకున్నట్లయితే 58,000 కిలోమీటర్లు తిరిగింది. జెన్యూన్ రీడింగ్ అండి. డీజిల్ కారు, ఆటోమేటిక్ కారు, ఫస్ట్ ఓనర్, ఇన్వైస్ ఓనర్ కార్ అండి. కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారు ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. ఇంజన్ పికప్ నెంబర్ 1గా ఉంది. అలాగే సస్పెన్షన్ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. టైర్స్ మాత్రం ఒక 60% టైర్స్ అయితే ఉన్నాయండి. అలాగే ఎలై వీల్స్ అయితే ఉన్నాయి. స్టెప్నీ అన్యూజ్ అండి, 100కు 100% టైర్ అయితే ఉంది. అలాగే మైలేజ్ విషయంలో 1 లీటర్ డీజిల్ హైవే మీద దాదాపుగా 16 నుంచి 18 మధ్యలో అయితే మైలేజ్ అయితే రావచ్చు. ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్లో ఉంది. మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది. పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. అలాగే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో, బ్లూటూత్, వాయిస్ కమాండ్ కంట్రోల్స్, క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. 4 పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. కీ చూసుకున్నట్లయితే 2 స్మార్ట్ సెన్సార్ కీస్ అవైలబుల్గా అయితే ఉన్నాయి. సన్ రూఫ్ ఓపెన్లో, క్లోజింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. అలాగే చూసుకున్నట్లయితే ఈ కారు సేఫ్టీ విషయంలో 10 ఎయిర్ బ్యాగ్స్, ఏబిఎస్, రివర్స్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయండి. అలాగే సీట్ కవర్స్ లెదర్ ఇంటీరియర్ అండి. సీట్ కవర్స్ 100కి దాదాపుగా 90% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే గ్రే కలర్ కిందకైతే వస్తుంది. లైట్గా ఇది చూసుకున్నట్లయితే కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. నాన్ యాక్సిడెంట్ కార్ అండి. ఈ కారు చూసుకున్నట్లయితే 1-2 చోట్ల గీతలు పడితే మాత్రం 1-2 టచ్అప్లు అనేది కామన్గా అయితే పడతాయి. అలాగే పిల్లర్స్ లెఫ్ట్లో, రైట్లో ఉన్నటువంటి 6 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. డోర్ పేస్టింగ్, బాడీ పంచింగ్ పర్ఫెక్ట్గా ఉంది. రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కింద బాడీ పర్ఫెక్ట్గా ఉంది. వెనకాల డిక్కీ డోర్ పర్ఫెక్ట్గా ఉంది. ఫ్రంట్ 2 యాప్రాన్స్, 2 లెగ్స్, రేడియేటర్ పట్టి మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి. ఇన్సూరెన్స్ 8 లక్షల రూపాయల ఐడి వాల్యూతో ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది. 2027 సంవత్సరం 1వ నెల దాకా ఈ కారు ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది. ఈ కారు ధర చూసుకున్నట్లయితే 6,85,000 రూపాయలు, 6,85,000 రూపాయలు చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ రేట్ కాదు. ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను, చలో వచ్చేయండి. ఫ్రెండ్స్ చూడొచ్చండి, మహేంద్ర ఎక్స్యూవీ 300 W8 ఆప్షనల్ ఆటోమేటిక్ కార్ అండి. ఫ్రంట్ బానెట్ పర్ఫెక్ట్గా ఉంది. హెడ్ ల్యాంప్స్ 100కి 90% మధ్యలో ప్రొజెక్టర్ అండ్ హాలోజన్ హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. ఎల్ఈడి డిఆర్ఎల్తో ఫాగ్ ల్యాంప్స్ కానీ, బంపర్ కానీ, గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. ఈ కారు కలర్ వచ్చేసి ఆర్సీలో ఆక్వా మెరైన్ అని కలర్ అయితే ఉందండి. కొద్దిగా పాలపిట్ట టైపు, లైట్గా పాచి కలర్, గ్రీన్ టైప్ అయితే ఉంది. మీరు వీడియోలో చూస్తే అర్థమైంది అనమాట. చూడొచ్చండి, కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ షోరూమ్ పీస్ ఎలా ఉంటుందో అలా ఉంది. అలాగే టైర్స్ వచ్చేసి 60% టైర్స్ అయితే ఉన్నాయి. ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. అలాగే చూడొచ్చు, డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. ఎక్కడ డోర్స్కు ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. చూడొచ్చండి, చాలా నీట్గా ఉంది. అలాగే చూసుకున్నట్లయితే 60% టైర్స్ ఉన్నాయి. ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. డోర్ సౌండ్స్ కూడా నెంబర్ 1గా అయితే ఉన్నాయండి. అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్, వెనకాల 2 టైల్ ల్యాంప్స్, బంపరు, డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. వాషర్ విత్ వైపర్ డీఫాగర్ అయితే ఉంది. అలాగే రివర్స్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి. అలాగే రూఫ్ చూడొచ్చండి, చాలా నీట్గా ఉంది. అలాగే బూట్ స్పేస్ చూడొచ్చు. అలాగే ఎక్కడ బాడీ పంచింగ్ కానీ, పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. అలాగే చూడొచ్చు, బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. స్టెప్నీ చూసుకున్నట్లయితే అన్యూజ్ అండి. అలాగే టూల్ కిట్ కూడా ఇంతవరకు యూజ్ చేసింది అయితే లేదండి. అలాగే చూసుకున్నట్లయితే టెయిల్ ల్యాంప్ లైట్కి ఇక్కడ కొద్దిగా వర్క్ అయితే జరిగింది. అంచులు కదా పగులుతూ ఉంటాయి కొద్దిగా. అలాగే కారు యొక్క చూడొచ్చు రైట్ సైడ్ లుక్, కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి. ఎక్దమ్ షోరూమ్ కారు ఎట్లా ఉంటుందో అట్లా ఉందండి కారు యొక్క రైట్ సైడ్ లుక్ అండి. అలాగే టైర్స్ వచ్చేసి వెనకాల టైర్లు 60-70% అయితే ఉన్నాయి. ముందు ఒక 60% ఉన్నాయి. ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే కారు యొక్క చూడొచ్చు, డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది. సీట్ కవర్స్ 100కి 90% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. అలాగే హామ్ రెస్ట్ ఉంది కప్ హోల్డర్స్తో. రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి. ఇవాళ కొత్త కారు కొనాలంటే దాదాపుగా 13-14 లక్షలు అయితే ఉందండి. కాంపాక్ట్ ఎస్యూవీ మీకు 6,85,000 చెప్తారు. కొద్దిగా బార్గెనింగ్ ఉంది. చూడొచ్చు, డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది. 4 పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి. మొత్తం ఎక్కడ ఎటువంటి స్క్రాచెస్ కూడా అయితే లేవండి బటన్స్ మీద. అలాగే మిర్రర్ కంట్రోల్స్ ఉన్నాయి, ఫోల్డబుల్ మిర్రర్స్ ఉన్నాయి. సీట్ కవర్స్ 90% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. కంపెనీ లేబుల్స్తో కార్ అయితే ఉంది. అలాగే ఈ కార్ని స్టార్ట్ చేయాలంటే పుష్ స్టార్ట్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది.
సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది. కీస్ కూడా 2 కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో, బ్లూటూత్, వాయిస్ కమాండ్ కంట్రోల్స్, క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. రీడింగ్ వచ్చేసి 58,000 కిలోమీటర్లు తిరిగింది. జెన్యూన్ రీడింగ్. క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు. చూడొచ్చు డాష్ బోర్డ్ లుక్స్ చాలా నీట్గా అయితే ఉన్నాయి. అలాగే చూసుకున్నట్లయితే ఎక్కడ చూడొచ్చండి బటన్స్ మీద ఎటువంటి స్క్రాచెస్ అయితే లేవు, చాలా నీట్గా ఉంది. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది. అలాగే ఆటోమేటిక్ కార్ అండి. సన్ రూఫ్ ఓపెన్లో క్లోజింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. చాలా అంటే చాలా స్మూత్గా సన్ రూఫ్ అయితే ఉందండి. చూడొచ్చు సన్ రూఫ్ చాలా స్మూత్గా ఉంది. అలాగే కటన్స్ కూడా చూడొచ్చు. కటన్ కూడా ఎటువంటి షేడింగ్స్ కానీ ఎటువంటి మరకలు కానీ అయితే లేవు. 4 పవర్ విండోస్ కూడా వర్కింగ్లో ఉన్నాయి. టైర్స్ వచ్చేసి ఫ్రంట్ 50-60% అయితే ఉంది. ఈ టైరు ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఇంజన్ యొక్క నాయిస్ చూసుకున్నట్లయితే చాలా సైలెంట్గా అయితే ఉందండి. ఇంజన్ యొక్క నాయిస్. బ్యాటరీ ప్రాబ్లం అయితే ఏం లేదు. SF సోనిక్ కంపెనీ బ్యాటరీ ఉంది. అలాగే ABS అయితే ఉంది. అలాగే లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి 2 యాప్లాన్స్ కూడా కంపెనీ పేస్టింగ్తో పంచింగ్తో పర్ఫెక్ట్గా ఉన్నాయి. అలాగే లెగ్స్ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి. అలాగే రేడియేటర్ పట్టీ కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఇంజన్ నాయిస్ చాలా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు బానెట్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. 2019 మ్యానుఫ్యాక్చరింగ్, 20 రిజిస్ట్రేషను, XUV 300 ఆటోమేటిక్, W8 ఆప్షనల్, టాప్ అండ్ వేరియంటు, 10 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి సేఫ్టీ విషయంలో. అలాగే చూసుకున్నట్లయితే సన్ రూఫ్ అయితే ఉందండి. ఈ కార్కి 58,000 తిరిగింది. ఫస్ట్ ఓనరు, 2 కీస్ ఉన్నాయి, ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది. 6,85,000 రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు PVC ఉన్నాను. అందరికీ బాయ్, జై హింద్.